లైఫ్‌లో ఇంత తెలుసు. అంటే లైఫ్‌లో చిన్నప్పటి నుంచి ఒక క్లారిటీ ఉంది. లైఫ్ అంటే ఏంటో చూస్తున్నారు. లైఫ్‌లో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించారు. ఓవరాల్‌గా ఈ లైఫ్‌లో ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బాధపడిన సందర్భం గాని, లేకపోతే లైఫ్‌లో ఇంతవరకు బాధపడ్డ సందర్భం అంటే ఏంది మీకు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాను దీని గురించి. అంటే ఎలాగంటే బాధ ఎందుకు పడాలి? ఎవరైనా ఊరికే చూద్దాం. ఒక మంచి బాగా డబ్బు సంపాదించలేదు, లేకపోతే నేను అనుకున్న కారు కొనుక్కోలేదు, నేను అనుకున్నట్టు ఇల్లు కొనుక్కోలేదు, లేదా లవ్ ఫెయిల్ అయిపోయిందా, ఈ రీజన్స్ ఉంటాయి ఎవరికైనా బాధపడడానికి. నాకు మీరు ఈ సో కాల్డ్ ఫెయిల్యూర్స్ లాగా చూసే విషయాలు ఏవైతే ఉంటాయో అవే నాకు హెల్ప్ అయినాయి. నా కానీ లవ్ సక్సెస్ అయిపోయి ఉంటాయి. నేను మా ఊళ్ళోనే ఉండేవాడిని ఇప్పటికి 2-3 పిల్లలు కనేసి. వాళ్ళ ఫీజులు, వాళ్ళ కట్నాలు, ఆ గొడవల్లో అలా ఉండిపోయి ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, ఊరావతలు ఎక్కడ చిన్న స్థలం దొరుకుతుందా, ఒక 2 బెడ్రూమ్ హౌస్ ఒకటి కట్టుకుందా, ఇక్కడే ఉండేది మైండ్. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత అండి, ఏదైతే అక్కడ ఫెయిల్ అవ్వటం జరిగిందో, నన్ను కాదనుకున్న అమ్మాయి వెళ్ళిపోవడంతో నాకు కొంచెం వెంటనే ఇంకొక అమ్మాయిని ప్రేమించాలి, ఎవరినో పెళ్లి చేసుకోవాలి కదా, అది రాలా లక్కీగా. ఎందుకంటే లక్కీగా ఇక్కడ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చెప్పడానికి చూస్తా, ఇది అంటే వేరే అర్థం వచ్చే ప్రమాదం ఉంది. లవ్ బాగా దొరికిందండి. ఓకే. అంటే లవ్ అనేది మనం ఏదైతే ఒక అమ్మాయి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశానో అది ఒక అమ్మాయి నుంచి కాకుండా, అంటే ఒక్క అమ్మాయి నుంచి కాకుండా చాలా మంది నుంచి దొరికితే ఎలా ఉంటుంది అంటే లవ్ అంటే లవ్ లాగా వినాలి ఇది. సో ఆ ఫ్రెండ్లీనెస్ కావచ్చు, ఆ ఎంపతి కావచ్చు, ఆ కంపానియన్షిప్ కావచ్చు, ఈ అర్ధరాత్రి నాకు ఏదైనా మూడ్ బాగోకపోతే ఒక SMS పెడితే ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడే మనుషులు దొరకడం, అది నేను చిన్నప్పటి నుంచి, అది మేబీ నేను అబ్బాయిని అవ్వటం వల్ల అమ్మాయిల మీద ఆపోజిట్ జెండర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, లేకపోతే అదేంటో నాకు తెలియదు, నా కంఫర్ట్ అంతా అమ్మాయిలతోనే. అది బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు చెల్లెళ్ళు, మావయ్య సైడ్ నుంచి వాళ్ళ పిల్లలు కూడా అంత మరదలు, లేడీస్ ప్రపంచం ఎక్కువ మా ఇంట్లో. సో ఆ విధంగా ఆ కంఫర్ట్ నాకు వాళ్ళతో ఉంటుంది ఎక్కువ. సో అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నెసెసిటీ కనిపించలే. అంటే ఒక ఇంట్లో ఒక మనిషి ఉండాలి, మన ఫోటో పక్కన మన ఫోటోలో ఇంకో మనిషి నా పక్కన ఉండాలి, వాళ్ళు ఏదో పిల్లలు కనేయాలి, ఇది పోయింది. పోయి ఇంకా వచ్చిన బ్లిస్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు ఏది మిస్ అయ్యానో అది అదృష్టంలో కనిపించింది. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే, నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు కొన్నాడు అప్పట్లో. వాడు తల తాకట్టు పెట్టి ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టి దాన్ని ఇన్స్టాల్మెంట్లు కడుతూ, వాడు నోరు కట్టుకొని కావాల్సిన ఫుడ్ తినకుండా, డ్రింక్ అంటే ఫుడ్ అంటే ఆ ఫుడ్ కాదండి. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా థాయ్ ఫుడ్ అంటే నాకు ఇష్టం. ఒక సాయంత్రం లాగా 5:30-6 గంటలు మాట్లాడుకొని టక్మన్ ఫ్లైట్ ఎక్కి 9 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి 1 o'clock థాయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి ఆ రోజంతా థాయ్ ఫుడ్ తినేసి మరుసటి రోజు 2 రోజులు లాగి మళ్ళీ రిటర్న్ వచ్చాం అనుకోండి, ఇది సంసారాలు ఎక్కడ చేయగలరు అన్నది నా క్వశ్చన్. చేయలేరు, అస్సలు చేయలేరు. అంటే చాలా మంది ఏమంటారంటే మేము చేస్తాం, మేము కూడా ఇవి చేస్తాం. కాదు. నేను అనేది ఏంటంటే, ఈ డబ్బులు ఉంటే పిల్లలకి హెల్ప్ అవుద్ది అన్న ఆలోచన వచ్చే ఫ్యామిలీస్ గురించి నేను చెప్తున్నా. నేను ఒక థాయ్ ట్రిప్ గురించి మాట్లాడడం కాదు, అక్కడ ఒక యూరోప్ ట్రిప్ పెంచుకుంటే వెళ్ళండి. ఇలాగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ అండ్ జస్ట్ వన్ విల్ ఆర్ థాట్, అది సక్సెస్ అని నా ఫీలింగ్. ఇంకా నాకెందుకు బాధ ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రీమ్స్ చూసి ఆ ఎక్స్ట్రీమ్స్ చూసి నేను లైఫ్లో అనుకున్న విధంగా లీడ్ చేయాలనుకున్నప్పుడు నాకు ఏదైతే బయట కష్టాల కింద కన్సిడర్ చేస్తారో, అరే సరిగ్గా చదువుకోలేకపోయాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు, నో ప్రాబ్లం, ఆ 10th నేను పాస్ అయి ఉంటే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. నా డ్రీమ్ అంతా మెడికల్ రిప్రజెంటేటివ్, అలాగేదో అంటే అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయని, లాయర్ అవ్వాలని కోరుకునేది థాట్, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలి. ఇవన్నీ కాకుండా మెయిన్ ఇంట్రెస్ట్ నాది ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలి, ఒక మ్యూజికల్ రెస్టారెంట్ అయ్యి ఉండాలి. సినిమాలు చూపిస్తారు అలా, నేను గిటార్ పెట్టుకుని ఓనర్ కమ్ మ్యూజిషియన్, సాయంత్రం 2 hours పాటలు పాడుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయాలి. ఎంతవరకు అవుతాయి, దానివల్ల ఏమవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు అవన్నీ అయిపోతుందిగా, లాయర్ని అవుతున్నాగా, పోలీస్ ఆఫీసర్ అవన్నీ నేను చూసేస్తున్నా. లాయర్ని అవుతున్నా, పోలీస్ ఆఫీసర్ అవుతున్నా, మ్యూజిషియన్ అవుతున్నా, ఇవన్నీ యాక్టింగ్లో భాగం కావచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో పెళ్లి జరగలేదా అనుకుంటే ఎన్ని పెళ్ళిళ్ళు సీరియల్స్లో వాటిలో చేసుకున్నాను, ఎంతమంది భార్యలు నాకు ఇప్పుడు. సో ఆ మూమెంట్ ఎంజాయ్ చేసేస్తే చాలండి. జస్ట్ మనం చూడండి, విపరీత ఆకలేసి మనం ఇంత బిర్యానీ తింటాం, దానివల్ల వెయిట్ పెరుగుతాం, డైజెషన్ ఇష్యూస్ అవి ఇవి. మీరు ఆలోచించండి, 2 ముద్దలు తిన్న తర్వాత ఆ బిర్యానీ మీద మీకు ఏ ఇంట్రెస్ట్ ఉండదు. అంత డబ్బులు కడుతున్నాం, కాసేపు ఇక్కడ కూర్చుందాం, కంప్లీట్ చేసేద్దాం, వేస్ట్ చేయకూడదు, ఈ రీజన్స్తో మీరు కంటిన్యూ అవుతారే తప్ప 2 ముద్దలతో కడుపు నింపితే చాలు ఎవరికైనా ఇచ్చేద్దాం అన్నది రాదు. పెళ్లి కూడా అంతే. సో అటువంటి రెస్పాన్సిబిలిటీస్ మనం లేనప్పుడు ఒక చాక్లెట్ కోసం బాక్స్ అంతా కొనేసుకోవడం ఏంటి, కొన్నామన్న చాక్లెట్లు అన్ని తినేయడం ఏంటి, తర్వాత వెయిట్ పెరిగిపోయింది.
అలాంటి ఫిలాసఫీ. సో నేను ఇందాక చెప్తున్నట్టు చాలా కష్టపడిన ఫ్రెండ్ ఒక ఫ్లాట్ కొనుక్కొని దానికోసం అది ఇన్స్టాల్మెంట్లు తీర్చడం కోసం తను ఎన్నెన్ని కాంప్రమైజ్ అయ్యే ఉద్యోగాలు చేశాడు, నచ్చని ప్లేసుల్లో, ఇవ్వలేని ప్లేసుల్లో తన మనసు చంపుకొని ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు. తర్వాత ఇల్లు కొన్నాడు. కానీ ఇవాళ మీకు చెప్తున్నా, ఓపెన్ ల్యాండ్ కొనుక్కున్న కన్నా ఫ్లాట్ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది డిప్రిషియేట్ అయిపోతుంటుంది. పైప్ లైన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తాయి. ఎవడైనా రేపు పొద్దున్న మనం అనుకున్నట్టు ₹1,00,00,000 పెట్టుకుంటే 4 కోట్లు అవుద్ది. 4 కోట్లు పెట్టి ఇది కొనండి ఎవడు, ఎక్కడికి ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో ఫ్రెష్ ఫ్లాట్ కొనుక్కుంటాడు. ఈ కాన్సెప్ట్లు అర్థమైన తర్వాత కొనలేదని ఎందుకు బాధపడతా, పెళ్లి చేసుకోలేదు ఎందుకు బాధపడతా? సో లేదండి, హ్యాపీ కాదు, హ్యాపీగా ఉండడం కావాలి అంతే. నేను ఒకటే చెప్తానండి, మోర్ దాన్ హ్యాపీ. నాకు ఈ రోజుకి ఉన్న ఒకే ఒక్క ఫీలింగ్ కృతజ్ఞత భావం. ఓకే, చాలా 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 ఎక్కువ వస్తున్నాడు దేవుడు. నాకే కాదు, బతికి ఉన్న ప్రతి ఒక్కడికి చాలా చాలా మంచి జరుగుతుంది. అవి లేని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఎక్కడ ఉన్న అర్థం అవుద్ది. ఈ ఏదో టెన్షన్ పెట్టుకోకపోతే లైఫ్ మనం ఎంజాయ్ ఎవరికోసం అండి మన లైఫ్ ఇది. సో చాలా బాగా చెప్పారు. నాకు అంటే లైఫ్ గురించి ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా ఒక ఆలోచించే విధానాన్ని కలిగజేస్తాయి. సో చాలా చాలా తెలియజేశారు కూడా, అండ్ వ్యూవర్స్కి కూడా. మనం మెగా 870లో బాస్ గురించి మాట్లాడుకుంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యో లేకపోతే ఆయన మీద ఉన్న ఇష్టంతోనే ఇలా కూడా రావడం జరిగిందని మీరు ఇందాక మాటల్లో అన్నారు. అసలు ఫస్ట్ మీరు బాస్ని కలిసిన సందర్భం గుర్తుందా మీకు? నేను ఇప్పటిదాకా ఒక 20 నిమిషాలు అరగంట మాట్లాడి ఉంటాను. ఇప్పుడు చెప్పిన ప్రతి సంఘటనలో బాస్తో లింక్ అయి ఉందంటే మీరు నమ్ముతారా? ఓకే. నేను వచ్చిన ఈ ఈవెంట్లో నేను నా పర్సనల్ విషయాలు చెప్తున్నప్పుడు కూడా ఇతనితో కనెక్ట్ లేని విషయాలు మాట్లాడకూడదు అన్నది నా మైండ్లో థాట్. సో ఫస్ట్ నుంచి చెప్పాలంటే నాకు బేసిక్గా చాలా చిన్న ఏజ్ నుంచి కూడా నేను విపరీతంగా సినిమాలు ఇష్టపడుతున్న రోజులు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐ థింక్ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదువుతున్న టైంలో అనుకుంటా, ఫిఫ్త్ అక్కడ ఖైదీ అన్న సినిమా, దానికన్నా ముందు సంవత్సరం అభిలాష చూడటం, అక్కడి నుంచి నాకు సినిమాలు బాగా పరిచయం అవుతున్నాయి. నా అదృష్టం ఏంటంటే మా ఇంట్లో పెద్దగా చెప్పాను కదా, ఎడ్యుకేషన్ బేస్డ్ సినిమా అంటే ఏదో పండగకి అప్పుడప్పుడు వెళ్దాం, ఏదైనా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తే చూద్దాం, అంతేకాని కాంటెంపరీ సినిమాలు చూస్తే పిల్లలకి ఏమైపోతారో అంటే ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాల మసాలా కమర్షియల్ ఫిల్మ్స్. ఆ టైంలో నా లక్ కొద్దీ మా ఎదురింట్లో ఒక అక్క ఉండేది, రాణి అని ఆమె పేరు. నా అక్క అని పిలుచుకొని తిరిగేవాడిని. నేను 5th చదువుతున్నప్పుడు ఆమె 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏదో. ఆమె సినిమాలు అంటే బాగా ఇష్టం, కానీ ఒక్క ఆడపిల్లని పంపించడం ఇంట్లో భయం కదా. అప్పుడు పెద్ద మగదిక్కు నేను, ఈ 5th స్టాండర్డ్ చదువుతున్న నాకు. ఆమె హార్డ్గా చిరంజీవి ఫ్యాన్. అప్పటికి నాకు చిరంజీవి పేరు తెలుసు, కానీ ఒక ఫ్యానిజము, ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అతని ప్రత్యేకతలు ఏంటి ఆమె దగ్గర చూసి తెలుసుకున్నా. ఒక ఆడపిల్లగా ఒక మగాడిని మెచ్చుకోవటం వెనకాల చాలా ఉంటాయండి. ఒక మగాడిని మెచ్చుకోవడం వేరు, కొన్ని ఆడపిల్ల మెచ్చుకోవటం వెనకాల నేను చాలా కాలం మా రాణి అక్కతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్లు అతను పట్టుకునే తీరు, అతను మాట్లాడే తీరు గురించి చాలా గొప్పగా ఫ్రెండ్స్ మాట్లాడుకునేవారు. నాకు తెలియకుండా ఆ ఏజ్లోనే అర్థం అవుతుండేవి, ఇలా ఆలోచిస్తారు అమ్మాయిలు అంటే. ఎక్కడ డీమీన్ చేయటం కానీ మీరు చూడండి, ఎంత ప్లేఫుల్గా చేసే హీరోయిన్లు టీజ్ చేసే సీన్స్లో కూడా మనకి ఎక్కడ ఆడుగా అనిపించదు, ఎక్కడ అనిపించదు. సో నేను చూసే ఇష్టాన్ని అలా పెంచుకుంటూ ఆమె కళ్ళలో చూసిన తర్వాత అక్కడి నుంచి పోస్ట్ కార్డ్స్ ఉండే అమ్ముతున్నాం, గ్రీటింగ్ కార్డ్స్ అని. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి కొనేవాడిని, కానీ ఎవరికి ఇచ్చేవాడిని కాదు, ఎందుకంటే ఫోటోలు చూస్తూ ఉండిపోయేవాడిని. ఆ చార్మ్ చూస్తూ ఏంటి మనిషి అసలు ఇంత ఇదేంటి అంటే, బాగా తెలిసిన పేరులాగా ఎందుకు వచ్చేది అంటే అండి, మన ఇంట్లో ఒకసారి నిత్యం వినబడే పేరు ఇదే, ప్రతి ఇంట్లో కూడా. ఆ ఇంట్లో ఆ పేరు ఉన్న వ్యక్తి ఉండకపోవచ్చు, ఎవరైనా ఆశీర్దించేటప్పుడు చిరంజీవి అంటాం, ఒక తుమ్మితే చిరంజీవి అంటాం. ఆ పేరు సౌండ్ బాగా బాగుండేది, ఆ చిరంజీవి అన్న సౌండ్ చాలా బాగుండేది. సో అలాగా ఇతను బాగా ఎక్కువ చూడటం, ఆమె వల్ల ఈయన సినిమాలు ప్రత్యేకంగా ఎక్కువ చూడటం, ఆ విధంగా నాకు చాలా ఇదైందండి. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడడం, నలుగురితో కలవటం, ఈ లైఫ్ స్టైల్కి అప్పటికి పొంతనే లేదు. అలాంటి నాకు మ్యూజిషియన్ అవుదాం, యాక్టర్ని అయ్యేటప్పుడు నాకు ఒకే గైడ్ లైన్స్ ఆయన. మీరు కనుక అమృతం అవి చూస్తే ఆ హెయిర్ స్టైల్ కానీ, అప్పుడు పెట్టుకున్న కళ్ళద్దాలు, అభిలాష్ సినిమాలో వాట్ ఎవర్ అంటే అభిలాష్ లుక్కే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది అనుకుని చేసింది కాదు, బట్ కుదిరేసరికి చూసి బయట జనం అంటుండేవారు, అభిలాష్ లో చిరంజీవి లుక్ లాగా ఉంది అది. అబ్బా ఎవరితో పోల్చా, ఇప్పుడు పోల్చడం పెద్ద స్టార్తో పోలిస్తే ఎలా ఉంటుందండి, మనకేమో అసలు నాకెంత పింపుల్స్ ఉంటాయి అదేంటి అని ఒక చిన్న ఫీలింగ్. నాకేమో చెప్పాను కదా ఇందాక, హైదరాబాద్ వదిలి మళ్ళీ మా విజయనగరం వెళ్ళటం నాకు ఇష్టంలే. ఇక్కడ ఉండి ఏదో మ్యూజిక్ చేసేయాలి, నా దృష్టి అంతా అంటే మ్యూజిక్ సైడ్ ఏదో చేయాలి. కానీ యాక్టింగ్ వచ్చింది, ఏం చేయాలో తెలియదు నాకు, యాక్టింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు.
నేనేం చేసేవాడిని అంటే ఆయన స్టైల్ని తెలియకుండా మళ్ళీ ఇమిటేట్ చేస్తున్నాం అంటే అదొక బాగుండదని కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు మామూలుగా వస్తారు కదా పరిచయం, అప్పుడు సెల్ఫీలు అవి లేవు, బట్ ఏమండి మీరు ఈ సీరియల్ కస్తూరి చూస్తాం ఇది చూస్తాం బాగా యాక్ట్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళు అడుగుతుండేవారు మీరు చిరంజీవి ఫ్యాన్ కదా అని. నాకు అవునని చెప్పాలి, మళ్ళీ ఎక్కడ వీళ్ళు ఇమిటేట్ చేస్తున్నాను అది అనేసుకుంటారండి. అంటే ఫ్యాన్ అంటే అందరికీ ఫ్యాన్ అనండి అలా చెప్పి తప్పించేసుకుంటేవాడిని. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు చెప్తున్నా అంటే అమృతం అన్నది ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు మనకి ఐకానిక్ గా కనిపించేది చిరంజీవి గారే, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, ఈ పేర్లు మనం అంటే కామెడీని బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే యాక్టర్స్ గురించి చెప్తున్నా తెలుగులో. సో ఇంకా వాళ్ళని తప్పించుకుని ఎలా వెళ్తాం, ఎక్కడెక్కడో కొన్ని సీన్స్ లో వెంకటేష్ గారిని ఇమిటేట్ చేయటం, ఈయన స్టైల్ మాక్సిమం ఉండేది. ఆ హెయిర్ స్టైల్ అది నాకు కొంచెం సెట్ అయింది అప్పుడు. అప్పటిదాకా నేను అరవీర భయంకరమైన సీరియస్ క్యారెక్టర్స్ చేయటం, భగ్న ప్రేమికుడు క్యారెక్టర్స్, శాంతి నివాసం అని, కస్తూరి అని, అక్కడ మీకేం ఇన్ఫ్లుయెన్స్లు కనబడవు. అమృతం దగ్గరికి వచ్చేసరికి ఇంకా దిగిపోయి జై చిరంజీవి అనుకొని ఇంకా ఫాలో అయిపోయి ఆ టెంప్లెట్ లో జాగ్రత్త తీసుకెళ్లి ఇమిటేషన్ అయిపోకుండా మళ్ళీ జాగ్రత్త పడి అది చూసుకొని ఆ నుయాన్సెస్ ప్రతిదీ క్లీన్ గా అబ్జర్వ్ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి ఉండేదండి మా ఇంట్లో కొదం సింహం అని సినిమా వీడియో క్యాసెట్ ఉండేది. సో గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నో ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ అనో ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఫర్ ఫ్యూ డాలర్స్ మోర్ రెండు కలిపి అందులోంచి తీశారు. అనుకోకుండా మా బాబాయ్ దగ్గర వీసీఆర్ ఉండేది, ఆయన మా బాబాయ్ గారి ఇంట్లో ఈ క్యాసెట్స్ ఉండేవి, అవి నేను ఎక్కువ చూస్తుండేవాడిని. అందులో గమ్మత్ ఏంటంటే ఆ హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఉన్న సినిమాల్ని ఏదైతే మా ఇంట్లో ఆ క్యాసెట్ నేను పెడితే ఒక్కొక్క మూవీ ఒక 60-70 సార్లు చూసుంటానండి. గుడ్ ద బ్యాడ్ అండ్ దగ్గర ఫ్యూ డాలర్స్ మోర్ ఫర్ ఫ్యూ డాలర్స్ మోర్. ఒక్కసారి 2 సార్లు చూసిన తర్వాత ఆవలిస్తూ ఉంటారు, స్లో పేస్ లో ఉంటాయి అవి క్లాసిక్స్. నేను 70 సార్లు చూసినట్టు ఆలోచించుకోండి. అలాంటి మూవీల నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన కొదమసింహం సినిమాని ఎన్నిసార్లు పెట్టినా మా ఇంట్లో చూసేవారు. అదేమో బయట టాక్ యావరేజ్ ఫ్లాప్ ఇలా ఉండేది. మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ రాజ్కోటి. ఇదేంటి అనుకుంటే చూస్తే నాకు అబ్జర్వేషన్ ఏంటంటే ఏదైతే ఒరిజినల్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఉన్నాయో వాటి నుంచి తీసుకున్న సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటి, అందులో ఉన్న మిస్టేక్ ఏంటి. మిస్టేక్ అంటే మన మిస్టేక్ అని చెప్పలేం, మన నేటివిటీకి ఏమీ సెట్ కావట్లేదు అన్న చూస్తే ఈయన చేస్తున్న కాంట్రిబ్యూషనే. ఆ పట్లు ఎలాగా ఇక్కడున్న ఆడియన్స్కి నచ్చేలాగా ఏం చేయాలి దాన్ని. సో అక్కడ వాళ్ళు ఎలా ఉంటారంటే ఎండిపోయిన పదవులు అంటే ఏడాదిలో గుర్రం మీద అవి లేకుండా కొంచెం జాగ్రత్తగా నీట్గా ఇతని స్టైల్లో మీరు కొదమసం చూస్తే మోస్ట్ స్టైలిష్ లుక్ ఎవర్ ఆఫ్ ఆల్ ద చిరంజీవి సర్స్ మూవీస్. నేను 1, 2, 3లో అది పెడతాను. ఇంకా ఆ స్టైల్ లేదండి. మిగిలిన ఎన్నో సినిమాలో ఒక సాంగ్ ఫైట్ దగ్గర ఏదో వచ్చి మళ్ళీ అందులో కథలో పాసింగ్ షాట్లో ఊరికే కూర్చోవటంలో నిద్రపోవటం ప్రతి దగ్గర స్టైల్ ఉంటుంది. ఆ మూవీని నేను ఒక 50 సార్లు చూసుంటాను, అంత పిచ్చి. సో అలాగే ఒక ఖైదీ సినిమా దగ్గర నుంచి నాకు ఏమైపోయిందంటే మా రాణి యొక్క దయ వల్ల నాకు క్లాస్మేట్స్ కూడా మా రవిగేడు మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏంటంటే మా చిరంజీవి అంటే అప్పుడు ఎలా ఉండేదంటే అండి ఫ్యాన్స్ 2 రకాలు. అప్పుడు కదండి ఇప్పుడు కూడా చిరంజీవి ఫ్యాన్స్ అనేవాళ్ళు 2 రకాలు. ఒకటి వాళ్ళు చెప్పుకునేది నేను చిరంజీవి ఫ్యాన్ చూసావు టాటూ ఇది ఫోటో టీ షర్ట్ చూసావు బొమ్మ ఉంది ఇది ఒకటి. ఆ బ్యాచ్ ఆయనలాగా మాట్లాడడం డైలాగ్ చెప్పడం డాన్స్లు వేయటం అబ్బో మంచి చిరంజీవి ఫ్యాన్ రాదు. ఇంకో బ్యాచ్ ఉంటుందండి, వాళ్ళు ఏం చెప్పరు బయట జనం చెప్తారు ఏంటి చిరంజీవి ఫ్యాన్ అని. అది ఐడియాలజీ కానివ్వండి కాన్సెప్ట్ కానివ్వండి ఆయన తాలూకు ఫిలాసఫీని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న తీరులో అతని ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద ఎంత ఉందన్నది తెలిసిపోతుంది. లైక్ వీడు నిజమైన భక్తుడు అని మనం ఎలా గుర్తుపడతాం. ఆఫ్ ఆల్ ది శ్రీరాముని భక్తుల్లో ఆంజనేయ స్వామి ఎలాగా ప్రత్యేకంగా నిలబడ్డాడంటే అతని భక్తిని చుట్టుపక్కల వాళ్ళు గుర్తిస్తారు. అతను చెప్పుకునే దాంట్లో కూడా ఏం ఉండదు. అంత శ్రీరామ రాజ్యంలో శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని మళ్ళీ వెళ్ళి రామరాజ్యం సుపరిపాలన చేస్తున్న తర్వాత అతనికి ఏం కావాలంటే ఏం వద్దనుకుని వెళ్ళిపోయాను ఆంజనేయ స్వామి గురించే మాట్లాడుకుంటాం. రాముల వారు కూడా ఆపలా, రారా ఎంత హెల్ప్ చేసావు మంత్రి పదవి తీసుకో ఆ రాజ్యం నువ్వు తీసుకోదు వెళ్ళిపోతావా అంటే వాలి దగ్గరికి వెళ్ళిపోతాను సుగ్రీవుడి దగ్గరికి సరే అయితే థ్యాంక్స్ చాలా హెల్ప్ చేసావు అని హెల్ప్ చేసుకునేది. కానీ ఆ తర్వాత అతనితో ఉన్నవాళ్ళు కన్నా ముందు ఉన్నవాళ్ళు కన్నా వీటన్నిటికన్నా ఒక ఆంజనేయ స్వామిని భక్తురాని కానీ అలా గుర్తిస్తాం. అలా 2 కేటగిరీస్ ఉంటారు. సో ఆ విధంగా అతన్ని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చాలా మంచిగా అంటే అనకూడదు కాదు ఖచ్చితంగా అంటానండి. ఇవాళ రేపు ఇప్పుడు అది ఎంత ఇప్పుడు మొదలైంది చెత్త నాకు తెలియదు కానీ ఒక కమ్యూనిటీ బేస్డ్గా మొదలవడం ఫ్యాన్స్ అంటే ఒక ప్రాంతం బేస్డ్గా ఇడు మా ఊరురా ఇడు మా కులం అన్నది మొదలవడం. నేను చెప్తున్నానండి ఆయన కులానికి నా కులం పొంతలు నేనేంటో ఎవరికి తెలియదు చాలామంది నేను చెప్పను అంటే ఈ గొడవ వల్లే. అతని ప్రాంతం కాదు ఏమీ కాదు, అతని సినిమాలు అన్నీ చూసేసి అది కూడా లేదండి.
కానీ చూసినవి నా అంత తీక్షణంగా ఆయన కూడా చూడాల. ఆయన దగ్గర చాలాసార్లు ప్రూవ్ అయిపోయింది. ఆయన కొన్ని చెప్తుంటే షాక్, ఏంటి అవునా మీరు చూడండి సార్. ఆయన కాదన్నవి కూడా నేను వీడియో యూట్యూబ్లో ప్లే చేసి చూపిస్తే ఆయన అలా చూసి పొంగిపోయి నన్ను నాకు బాగుంటుంది. కానీ ఎక్కడో మనస్సాక్షికి ఏంటంటే అయ్యో నాకే అదృష్టం దొరికింది, కానీ నన్ను మించిన కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు వీరాభిమానులు. ప్రతి డ్రెస్ ప్రతి కాస్ట్యూమ్ చెప్తారు. అలాంటి వాళ్ళకి రావాల్సిన గుర్తింపు నాకు వచ్చింది అన్నది ఒక వాళ్ళకి రాలేదని ఒక బాధ, సర్లే మనకు వచ్చింది కదా అని ఒక తృప్తి.